నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం కనుక సరైన విధంగా పసుపును పాలలో కలిపి తాగితే మీరు కోట్ల రూపాయలు ఖర్చు చేసినా పొందలేని ప్రయోజనాలను పొందవచ్చని మీకు తెలుసా? ముఖ్యంగా పాలలో పసుపు కలిపి తాగటం ద్వారా దాదాపుగా 12 రకాల భయంకరమైన వ్యాధులను సమూలంగా మనం నిర్మూలించుకోవచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పాలలో పసుపు కలిపి తాగితే కలిగే ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన లాభాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సమాచారం అనేది మన ప్రాచీన ఆయుర్వేద గ్రంథమైన వాగ్భట్ మహర్షి రచించిన అష్టాంగ హృదయం నుండి నేరుగా తీసుకోబడింది. ఇది వేల సంవత్సరాల క్రితం వాగ్భట్ మహర్షి రచించారు. వాగ్భట్ మహర్షి పసుపులో పాలు కలిపి అసలు ఎలా తాగాలో, ఎప్పుడు తాగాలో, ఎలాంటి శరీర స్వభావం ఉన్న వ్యక్తులు ఎంత మోతాదులో తాగాలో వివరంగా వివరించారు. చాలా మందికి పాలలో పసుపు కలిపి గోల్డెన్ మిల్క్ తాగాలని తెలుసు, కానీ తాగేటప్పుడు చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తూ ఉంటారు. ఈ తప్పులు కారణంగానే వారు గోల్డెన్ మిల్క్ తాగినా కూడా దీని బదులు ప్రయోజనాలకు బదులుగా వారి శరీరానికి హాని కలిగించే నష్టాలనే పొందుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీర స్వభావం వేరువేరుగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం ప్రధానంగా 3 రకాల శరీర స్వభావాలు ఉంటాయి. అవి ఒకటి వాత, ఇంకొకటి పిత్త, మూడవది కఫ. అయితే మీ శరీర స్వభావం ఏమిటో మీకు తెలియకపోతే మీరు ప్రతిరోజు పసుపును పాలలో కలిపి తాగటం ప్రారంభిస్తే చాలాసార్లు ఈ రెమెడీతో మీరు ప్రమాదకరమైన ఫలితాలను పొందుతారు. కాబట్టి మొదటిగా మీ శరీర స్వభావం ఎలాంటిదో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఇక వాగ్భట్ మహర్షి దీని గురించి అష్టాంగ హృదయంలో స్పష్టంగా వివరించారు. ఇక ఇప్పుడు నేను మీకు పసుపును పాలలో ఎప్పుడు కలిపి తాగాలో, ఎంత మోతాదులో తాగాలో, దీని వలన ఎటువంటి వ్యాధులు పూర్తిగా నాశనం చేసుకోవచ్చో వివరిస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్: వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం అసలు పసుపును పాలలో కలిపి ఎవరెవరు తాగాలి, ఎవరెవరు తాగకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ఈ విషయం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరు కూడా ఈ విధంగా వివరంగా కూడా మీకు చెప్పి ఉండకపోవచ్చు. ఎందుకంటే పసుపును పాలలో కలిపి తాగటానికి ముందు మన శరీర స్వభావాన్ని అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. అంటే మీ శరీరం వాత ప్రకృతిలో ఉందని మీకు కనుక తెలిస్తే, అంటే లేదా మీ శరీర స్వభావం పిత్త ప్రకృతి లేదా కఫ ప్రకృతి అయి ఉంటే, మీ శరీర స్వభావం బట్టి మీరు ఈ రెమెడీని ఫాలో అవ్వాలి. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న కలగవచ్చు: అసలు వాత, కఫ, పిత్త ప్రకృతి అంటే ఏమిటి అని కదా? మీ చేతులు మరియు కాళ్ళలో తరచుగా నొప్పులు కలుగుతూ ఉంటాయి. అంటే మీకు మోకాల నొప్పి కానీ, జాయింట్స్ నొప్పి కానీ, వెన్నులో నొప్పి కానీ, లేదా మీ ఎముకలు బలహీనంగా అనిపిస్తూ ఉన్నా, మీరు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా మీరు ఆస్తమాతో బాధపడుతున్నా, లేదా మీకు రోజంతా అలసటగా బలహీనంగా అనుభవిస్తూ ఉన్నా, మీ శరీర తత్వం వాతంలో ఉందని అర్థం. అంటే ఇప్పటికే మీరు వాత సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు పిత్త శరీర స్వభావం గురించి తెలుసుకుందాం. మీ ముఖం కనుక ఎప్పుడు ఆయిలీగా అనిపిస్తున్నా, లేదా మీ ముఖం మీద మళ్ళీ పింపుల్స్ కానీ, మచ్చలు కానీ వస్తూ ఉంటే మీ కడుపులో ఎక్కువగా వేడి ఉందని అర్థం. లేదంటే మీరు మసాలా ఆహార పదార్థాలను తింటూ ఉంటే మీకు ఇబ్బందిగా అనిపిస్తూ ఉన్నా, మీ శరీర తత్వం పిత్త ప్రకృతితో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. ఇక 3వ స్వభావం ముఖ్యమైనది. ఇదే కఫ ప్రకృతి. అంటే మీకు వాతావరణంలో కొద్దిగా మార్పు వచ్చినా వెంటనే మీకు జలుబు, జ్వరం లాంటివి అంటువ్యాధులు వస్తూ ఉన్నా, మీ శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటే, మీకు సీజనల్గా అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, లేదా మీరు తరచుగా మీ శరీరం అనారోగ్యానికి గురవుతూ ఉంటే, మీ శరీర తత్వం కఫ ప్రకృతితో చెడిపోయిందని అర్థం. కాబట్టి ఫ్రెండ్స్, ఆయుర్వేదం ప్రకారం ఈ 3 స్వభావాలలో పసుపు కలిపిన పాలను వేరువేరు విధాలుగా, వేరువేరు ప్రకృతి ఉన్న శరీర తత్వాలు వేరువేరు సమయాల్లో తాగాలి. కాబట్టి ఈ మొత్తానికి సంబంధించిన సరైన సమాచారం మన ఆయుర్వేద గ్రంథమైన అష్టాంగ హృదయంలో వివరంగా వివరించబడి ఉంది. అందుకే మనం మన శరీర స్వభావాన్ని బట్టి చూసుకుంటే, పసుపు కలిపిన పాలను మన శరీర తత్వాన్ని బట్టి తాగుతూ ఉంటే పూర్తి ప్రయోజనాలను పొందగలం. ఈ విధంగా ఈ రెమెడీని ఫాలో అయితేనే మన శరీరంలోని అన్ని రకాల రోగాలను మనం నయం చేసుకోవచ్చు. ఇక వాతావరణం మారినప్పుడు మీకు కనుక వెంటనే జలుబు, దగ్గు, జ్వరం,
ఇటువంటి సమస్యలు వస్తున్నాయి అనుకోండి, మీ శరీర తత్వం కఫ ప్రకృతితో చెడిపోయిందని అర్థం అనుకున్నాం కదా. అలాంటి వ్యక్తులు పసుపు కలిపిన పాలను ఎప్పుడు ఏ విధంగా తాగాలి? ముఖ్యంగా కఫంతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలను తాగాలి. అయితే ఇక్కడే చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తూ ఉంటారు. చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక గ్లాస్ పాలలో 1 టీ స్పూన్ పసుపును కలుపుకొని తాగేస్తూ ఉంటారు. కానీ ఈ పద్ధతి పూర్తిగా తప్పు. మొదటిగా మీరు పసుపు కలిపిన పాలను అంటే ఈ రెమెడీని ఫాలో అవ్వాలి అనుకుంటే మీరు గేదె పాలను ఈ రెమెడీ కోసం అస్సలు ఉపయోగించకూడదని ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రెమెడీ కోసం మీరు ఎప్పుడైనా సరే శుద్ధమైన ఆవు పాలను మాత్రమే తీసుకోవాలి. ఇదే ఈ రెమెడీ కోసం అత్యుత్తమం. అంటే ఇక మీకు ఆవు పాలు అందుబాటులో లేకపోతేనే మీరు ఆవు పాలకు బదులుగా మేకపాలు వాడుకోవచ్చు. ఎందుకంటే మన ఆయుర్వేద గ్రంథంలో ఆవు పాలు కంటే మేకపాలు ఈ రెమెడీ కోసం మెరుగైనవి అని పరిగణించబడింది. అయితే ఈ రోజుల్లో ఆవు పాలు కూడా మనకు శుద్ధమైనవి దొరకటం లేదు కదా. మీకు కనుక అందుబాటులో ఉంటే మీరు హ్యాపీగా ఆవు పాలను వాడుకోవచ్చు. మీరు ఇలా తయారు చేసుకున్న పాలను హ్యాపీగా తాగితే మీకు రాత్రి సమయంలో మంచి నిద్ర కూడా పడుతుంది. అయితే ఇప్పుడు పాలైతే ఏం తీసుకోవాలో తెలుసుకున్నారు కదా. కానీ ఇందులో ఎంత మోతాదులో పసుపు కలపాలి అంటే 1 గ్రామ్ పసుపా లేదా 1/2 స్పూన్ పసుపా ఎంత సరిపోతుంది అని. ఇప్పుడు మనం 1 చిటికెడు పసుపును మాత్రమే కలపాలి. అంటే ఇప్పుడు ఉప్పును కనుక మనం 1 పించ్ ఎలా తీసుకుంటామో అలాగే 2 వేళ్లతో మనం పసుపు ఎంత మోతాదులో అయితే మన 2 వేళ్ల మధ్య వస్తుందో 1 చిటికెడు అంత మోతాదులో మాత్రమే పసుపును పాలలో కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులో 1 టీ స్పూన్ తేనెనైనా కలుపుకోవచ్చు. ఇంకా మీకేమైనా సమస్యలు ఎక్కువగా ఉంటే ఇందులో మిరియాల పొడిని కూడా 1 చిటికెడు మోతాదులో కలుపుకోవచ్చు. ఎందుకంటే మిరియాలు, పాలు, పసుపు ఈ 3 కలిపిన ఈ కాంబినేషన్ అనేది ఒక అత్యుత్తమమైన ఔషధం లాంటిదనే మనం చెప్పుకోవచ్చు. ఈ మెడిసిన్ అనేది 1 రాత్రిలోనే జలుబు, దగ్గు, జ్వరం, కఫానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను నయం చేస్తుంది. ఇక ఇప్పుడు ఈ రెమెడీతో మనం పొందే మిగిలిన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అంటే పసుపు కలిపిన పాలు తాగటం ద్వారా ఎటువంటి సమస్యలు నయం చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కొంతమందిని చూస్తూ ఉంటే వారు రోజుకి చాలా మోతాదులో ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ ఆహారాన్ని తిన్నా కూడా వారి బరువు మాత్రం పెరగదు. ఇక వారిని చూసి చాలా మంది ఏమనుకుంటారంటే నేను చాలా మితంగా రోజు ఆహారం తీసుకుంటూ ఉంటాను, కానీ నేను రోజు రోజుకి లావు అయిపోతున్నాను. వాళ్ళు చూస్తుంటే ఎంత ఆహారం తింటున్నా ఎందుకు లావు కావటం లేదనే కదా. అయితే దీనికి నిజమైన కారణం ఏమిటో తెలుసా? దీనికి కారణం మీ శరీరంలో మెటబాలిజం అనేది పూర్తిగా చెడిపోయిందని అర్థం. మీ శరీరం యొక్క మెటబాలిజం సరిగ్గా పని చేయలేకపోతే మీ శరీరంలోకి వెళ్లే క్యాలరీలు కూడా సరిగా ఖర్చు అనేవి కాలేవు. మరి మీరు తిన్న క్యాలరీలు సరిగా ఖర్చు కాకపోతే మీ శరీరంలో ఇంబ్యాలెన్స్ ఏర్పడి మీ బరువు కూడా పెరుగుతుంది. అంటే దీని యొక్క ప్రత్యక్ష ఎఫెక్ట్ అనేది మీకు కడుపు నొప్పిగా అనిపించటం ప్రారంభిస్తుంది. మీరు ఉదయాన్నే లేచినప్పుడు మీ కడుపు పూర్తిగా శుభ్రంగా అనిపించదు. దీంతో మీరు బరువు కూడా పెరుగుతారు. కాబట్టి ఇటువంటి సమస్యలకు పసుపు పాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. దీనికోసం రాత్రి పడుకునే ముందు 1 గ్లాస్ శుద్ధమైన ఆవు పాలను తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ త్రిఫల పొడిని కలపాలి. త్రిఫల పొడి మీకు ఏ ఆయుర్వేద దుకాణం లేదా ఆన్లైన్లో చాలా సులభంగా దొరుకుతుంది. అలాగే ఇందులో ఇప్పుడు మనం 1 చిటికెడు శుద్ధమైన పసుపును కూడా కలపాలి. ఎందుకంటే మార్కెట్లో అమ్ముతున్న పసుపు అనేది దాదాపుగా కల్తీ జరిగి ఉండవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే అందులో కలర్స్ కలపవచ్చు, లేదంటే ఇంకేమైనా పొడులు కూడా కలపవచ్చు. కాబట్టి మీరు వీలైనంత వరకు పసుపు కొమ్ములను తెచ్చుకొని పసుపు పొడి చేసుకొని ఉపయోగిస్తే చాలా మంచిది. ఈ ఔషధాన్ని మీరు 2 వారాలు వరుసగా ఉపయోగిస్తే మీ కడుపు శుభ్రంగా మారుతుంది. అలాగే మీ శరీరం కూడా మీరు తిన్న క్యాలరీలను పూర్తిగా పోషణ పొందేలాగా ప్రారంభిస్తుంది. దీంతో మీకు క్రమక్రమంగా మీ శరీరం అనేది అధిక బరువు తగ్గటాన్ని కూడా గమనించవచ్చు. అంటే మీరు రోజుకి మీ శరీరానికి తగ్గ ఆహారం తిన్నా కూడా బరువు అనేది పెరగకుండా ఉండవచ్చు. అలాగే మీరు ఈ రెమెడీతో పాటు మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కొద్దిగా ప్రాణాయామం లేదా వ్యాయామం చేయటం, కొద్దిగా నడవటం, జాగింగ్ లేదా పరిగెత్తటం, అంటే రోజుకి కనీసం 30 నిమిషాలు ఏదో ఒక వ్యాయామం చేయండి. వ్యాయామం చేయకుండా ఎంత క్యాలరీ ఆహారం తిని ఈ పసుపు పాలు తాగితే మీరు బరువు తగ్గుతారు అనుకుంటే మాత్రం పూర్తి అపోహ మాత్రమే. దానివల్ల మీకు పూర్తి లాభం అనేది కలగదు.
ఇక ఇప్పుడు మరొక ముఖ్యమైన సమస్య గురించి మాట్లాడుకుందాం. అది వాత సంబంధిత సమస్యలు. అంటే మీ శరీర తత్వం వాతంతో కానీ ఇప్పటికే మీరు వాత సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటే, అంటే ఆ సమస్య చిన్నది లేదా పెద్దది అయినా, అంటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కీళ్ళ నొప్పుల వరకు మీరు పసుపును పాలలో కలిపి తాగితే మీరు ఉత్తమమైన ప్రయోజనాలను పొందవచ్చు. అంటే మీకు జాయింట్స్లో నొప్పి ఉన్నా, ఎముకల బలహీనతతో బాధపడుతున్నా, మోకాల నొప్పి, వెన్ను నొప్పి లేదా ఆర్థరైటిస్ సమస్య ఉంటే మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు మీ మొత్తం శరీరంలో ఈ నొప్పులతో బాధపడుతున్నారు అంటే ఇది కేవలం వాతం వల్లే. అంతేకాకుండా మీరు ఎప్పుడూ అలసిపోయినట్లుగా బలహీనంగా బాధపడుతూ ఉన్నా పసుపు కలిపిన పాలు మీకు మంచి ప్రయోజనాలను అందిస్తాయి. అయితే వాత సంబంధిత సమస్యలతో బాధపడేవారు పసుపు పాలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు రాత్రిపూట నిద్రపోవటానికి ముందు 1 గ్లాస్ గోరువెచ్చని ఆవు పాలను తీసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా, అంటే 1/4 టీ స్పూన్ మోతాదులో మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపుని, అంటే 1 గ్రామ్ మోతాదులో కలుపుకోండి. ఈ పాలను మీరు తక్కువ మంట మీద వేడి చేయాలి. అంటే కొద్దిగా మరిగించి 1 గ్లాస్ పాలు 1/2 గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పాలనేవి ఎంతో ఎఫెక్టివ్గా మీ అన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి. మీరు కేవలం 1 వారం రోజులు రోజుకి ఒక్కసారి ఈ పాలను తాగితే ఆర్థరైటిస్, జాయింట్ నొప్పులు, మోకాల నొప్పులు, వెన్ను నొప్పులు, బలహీనత వంటి అన్ని రకాల సమస్యలు కూడా మాయమవుతాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టర్మరిక్ మిల్క్తో మరొక అద్భుతమైన సమస్యను కూడా మనం నివారించుకోవచ్చు. అదేమిటి అంటే ఈ సమస్య ముఖ్యంగా పురుషుల్లో కనిపిస్తుంది. ఈ రోజుల్లోని బ్యాడ్ లైఫ్ స్టైల్ లేదా రోజువారీ రొటీన్ కారణంగా చాలా మంది రాత్రి సమయంలో సరైన సమయానికి నిద్రపోలేకపోతున్నారు. అంటే సుమారుగా 12 గంటల నుండి 2 గంటల వరకు లేదా 3 గంటల వరకు కూడా మెలకుగానే ఉంటున్నారు. ఇక ఉదయాన్నే 9 లేదా 10 గంటలకు అంతకంటే ఆలస్యంగా కూడా నిద్రలేస్తున్నారు. ఈ అలవాటు కారణంగా మీ శరీరంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది త్వరగా క్షీణించటం ప్రారంభిస్తుంది. అంతేకాకుండా చాలా మంది రాత్రి సమయంలో మెలకుగానే ఉండి కొన్ని అసభ్యకరమైన విషయాలను కూడా చూస్తూ ఉంటారు. దీంతో ముఖ్యంగా పురుషులు తమ ఎనర్జీని, శక్తిని కూడా నాశనం చేసుకుంటున్నారు. దీని యొక్క ప్రత్యక్ష ప్రభావం ఏ విధంగా మీకు కనిపిస్తుంది అంటే మీ శరీరం అంతా బలహీనంగా, అలసిపోయినట్లుగా, అంతర్గత శక్తి లోపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కూడా మీ ఎనర్జీని, బలహీనతను సమూలంగా నాశనం చేసుకోవాలి అనుకుంటే మీరు రాత్రిపూట పడుకునే ముందు 1 గ్లాస్ గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకొని అందులో చిటికెడు కంటే తక్కువగా పసుపు పొడి వేసి బాగా కలపాలి. ఈ పాలను మీరు సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మరిగించండి. అలాగే ఇప్పుడు ఇందులో మీరు 2 ఖర్జూరాలను కూడా వేసి బాగా వేడి చేయాలి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ శరీర తత్వం కనుక పిత్త స్వభావం అయితే, అంటే మీ కడుపులో ఎప్పుడు వేడిగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటే మీరు ఈ రెమెడీలో కేవలం 1 ఖర్జూరాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఇక పిత్త స్వభావం సమస్యలు లేనివారు మీరు 2 ఖర్జూరాలను ఈ రెమెడీలో ఉపయోగించవచ్చు. అయితే ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఔషధాన్ని 1 నెల రోజుల పాటు నిరంతరం ఉపయోగిస్తే మీ సమస్యలనేవి సమూలంగా, అంటే అత్యంత భయంకరమైన అంతర్గత బలహీనతలు సైతం పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ శరీరానికి కొత్త శక్తి మరియు ఎనర్జీ అనేది వస్తుంది. ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన సమస్య గురించి తెలుసుకుందాం. అదే ఫ్రెండ్స్, ఈ రోజులో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న జుట్టు ఊడిపోతున్న సమస్య. అంటే మీ జుట్టు కూడా చాలా త్వరగా ఊడిపోతున్నా, లేదా మీకు జుట్టు పలుచబడిపోతున్నా, బట్టతల సమస్యలతో బాధపడుతూ ఉన్నా, లేదా మీ జుట్టు రోజు రోజుకి బలహీనంగా మారిపోయి జీవరహితంగా కనిపిస్తూ ఉన్నా, ఇది అస్సలు తేలికైన సమస్య కాదని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు అబ్బాయి అయినా లేదా అమ్మాయి అయినా కూడా ఈ సమస్య ఇద్దరికి ఒకేలాగా ఉంటుంది. ఆ అబ్బాయిలలో అయితే జుట్టు అనేది పక్క నుండి బాగా ఎగిరిపోయి ఆ ప్రాంతమంతా పలుచుగా చివరికి బట్టతలలాగా మారిపోతుంది కదా. ఇక అమ్మాయిలైతే తలస్నానం చేస్తే చాలు మీ జుట్టు అనేది మీ చేతుల్లో ఒక ముద్దలాగా కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఫ్రెండ్స్, మీరు కనుక ఇటువంటి సమస్యలతో బాధపడుతుంటే ఈ సమస్యను మీరు 3 నుండి 4 రోజుల్లోనే ఆపాలి అనుకుంటే నేను మీకు ఇప్పుడు ఒక శక్తివంతమైన మరియు ఎఫెక్టివ్ రెమెడీ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఈ రెమెడీని అష్టాంగ హృదయమైన మన ఆయుర్వేద గ్రంథం నుండి తెలుసుకోబడింది. మీరు రాత్రి నిద్రపోవటానికి ముందు 1 గ్లాస్ గోరువెచ్చని ఆవు పాలను తీసుకొని, మీకు కనుక ఆమ్లా డైరెక్ట్ గా దొరికితే మీరు ఈ రెమెడీలో ఉసిరికాయనైనా సరే కలుపుకోవచ్చు. ఈ సీజన్లో అయితే ఉసిరికాయ విరివిగా దొరుకుతుంది కాబట్టి ఈ రెమెడీని హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. లేదంటే మీరు ఉసిరి పొడిని ఆయుర్వేదిక్ దుకాణం లేదా ఆన్లైన్ స్టోర్ ద్వారా అయినా సరే సులభంగా పొందవచ్చు. ఆ తర్వాత ఇందులో మనం
ఒక పించ్ ఆర్గానిక్ పసుపును కూడా వేసి పాలను బాగా మరిగించాలి. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ పాలను మనం ప్రతిరోజు తాగాల్సిన అవసరం లేదు. మీరు రోజు మార్చి రోజు తీసుకుంటే చాలు. అంటే మీరు వారంలో ఈ రెమెడీని 3 నుండి 4 సార్లు తీసుకుంటే చాలు. అయితే ఈ రెమెడీ ఫాలో అవుతూ మీరు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే బాలాయామ్ని చేయండి. దీనినే నెయిల్ రబ్బింగ్ వ్యాయామం అని కూడా పిలుస్తారు. ఇది ఎలా చేయాలో తెలియకపోతే మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. అంటే ఈ యోగాలో మీరు 2 చేతుల వేళ్ళ గోళ్లను ఈ విధంగా రబ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మీరు 5 నిమిషాల పాటు వేగంగా చేయాలి. ఈ వ్యాయామం చేస్తే సరిపోదు. ఈ రెమెడీస్ను ఫాలో అవుతూ మీరు మీ జుట్టు గురించి పాజిటివ్గా ఆలోచించాలి. అంటే మీ జుట్టు ఊడటం ఆగిపోతుందని, మళ్ళీ కొత్త జుట్టు పెరుగుతున్నట్లుగా మీ మనసులో పాజిటివ్గా సానుకూలంగా ఆలోచిస్తూ ఉండాలి. ఈ విధంగా మీరు రాత్రిపూట పసుపు పాలను తాగుతూ ఉదయం సాయంత్రం ఖాళీ కడుపుతో ఈ వ్యాయామాన్ని చేస్తూ ఉంటే కొన్ని రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. మీ ఊడిపోయిన చుట్టూ మళ్ళీ చాలా దృఢంగా, చాలా ఒత్తుగా పెరగటాన్ని మీరే చూస్తారు. చిన్న కొత్త బేబీ హెయిర్ నెమ్మదిగా పెరుగుతూ కనిపిస్తుంది. అంటే కొద్ది కాలంలోనే పలుచబడిన మీ జుట్టు చాలా మందంగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఇక ఈ వ్యాయామం గోరువెచ్చని నీళ్లు తాగిన 1 గంట తర్వాత చేయొచ్చు. అదే విధంగా సాయంత్రం ఆహారానికి తినటానికి 1 అరగంట ముందు ఖాళీ కడుపుతో చేయాలి. ఈ విధంగా ఉదయం సాయంత్రం ఖాళీ కడుపుతో పునరావృతంగా చేయాలి. ఈ రెమెడీని మీరు నిజాయితీగా ఇప్పుడు చెప్పిన విధంగా ఫాలో అయితే మీ జుట్టు ముందు కంటే చాలా పొడవుగా, ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, పసుపును పాలలో కలిపి తాగితే ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చో. మరి ఈ రెమెడీస్ మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.